హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. తన న్యాచురల్ యాక్టింగ్తో వరుసగా సినిమాలు చేస్తున్న మన సుహాస్, అట్లాగే లిటిల్ హార్ట్స్ ఫేమ్ శివాని నాగరం జంటగా నటించిన హే బలవంత్ సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది. బిజినెస్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ కామెడీ డ్రామా ఎలా ఉంది, సుహాస్ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా అనేది ఈ వీడియోలో ఈ సినిమా రివ్యూని మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, హీరో సుహాస్కి బిజినెస్ అంటే చాలా ఇష్టం. ఏదన్నా కొత్తగా ట్రై చేసి లైఫ్లో సెటిల్ అవ్వాలని చూస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఒక వింతైన బిజినెస్ ఐడియాతో తన ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. మరి ఆ బిజినెస్ ఏంటి, దానివల్ల అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఈ ప్రాసెస్లో తన ప్రేమ ప్రయాణం ఎలా నడిచింది, చివరికి సుహాస్ అనుకున్నది సాధించాడా లేదా అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి కామెడీనే. సినిమాలో అక్కడక్కడ వచ్చే కామెడీ సన్నివేశాలు బాగా వర్కౌట్ అయినాయి. ఇక సినిమా మొత్తాన్ని సుహాస్ తన భుజాల మీద మోసాడని చెప్పొచ్చు. ఒక కొత్త బిజినెస్ ఐడియా చుట్టూ కథం తిప్పడం కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. పాటలు అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి మూడుకు తగ్గట్టుగా ఉన్నాయి. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు బాగా సాగదీసేసినట్టు అనిపిస్తాయి. స్లో నరేషన్ ఉంది బాగా. ఇక కొన్ని సన్నివేశాలు అయితే మనం ముందే ప్రెడిక్ట్ చేసేలాగా ఉన్నాయి. రొటీన్ డ్రామా అనేది కూడా. ఇక బిజినెస్ విషయాల్లో కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయ్యారు కంప్లీట్ గా. ఇక ఈ సినిమా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, సుహాస్ ఎప్పట్లాగే తన మార్క్ న్యాచురల్ యాక్టింగ్ తో అదరగొట్టాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ అట్లాగే ఎమోషనల్ సీన్స్ లో సుహాస్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇక శివాని నాగరం హీరోయిన్ తన క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. సుహాస్ శివానీల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇక సీనియర్ యాక్టర్ నరేష్ గారి పాత్ర సినిమాలో చాలా కీలకమైన పాత్ర. ఆయన కామెడీ టైమింగ్ అట్లాగే సీరియస్ సీన్స్ తో ఇంకొకసారి మెప్పించారు. ఇక ఈ సినిమాలో నటించిన మిగతా నటీనటులు కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు వాళ్ళు బాగానే నటించారు. ఇక ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో చూపించిన సినిమాటోగ్రఫీ చాలా న్యాచురల్ గా ఉంది. బిజినెస్ వరల్డ్ ని చాలా కలర్ఫుల్ గా చూపించారు. ఫ్రేమింగ్ అంతా కూడా సుహాస్ పాత సినిమాలాగే చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఇక ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సాంగ్స్ వినడానికి బాగున్నాయి. అట్లాగే బ్యాక్గ్రౌండ్ స్కోరు కామెడీ సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే, డైరెక్టర్ ఒక సాదా సీదా బిజినెస్ పాయింట్ ని తీసుకుని దానికి కామెడీ యాడ్ చేసిన తీరు బాగుంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ మనస్తత్వాల్ని బిజినెస్ చేయాలనే తపన్ని ఆయన చాలా బాగా హ్యాండిల్ చేశారు. అయితే స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది అనిపించింది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ హే బలవంత్ మూవీ ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. సుహాస్ మార్క్ కామెడీ అట్లాగే ఎమోషన్స్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని హ్యాపీగా చూడొచ్చు. ముఖ్యంగా నవ్వుకోవడానికి ఈ సినిమా టైం పాస్ వాచ్ అవుతుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.